కిచెన్ హార్ట్ ఆఫ్ ది హౌస్ అయితే కౌంటర్ టాప్ కూడా మనకి హార్ట్ ఆఫ్ ది హౌస్ లాగే. ఎందుకంటే మనం పనిచేసే దాంట్లో సగం సామానం అంతా దాని మీదే పెట్టేస్తాము. ఎప్పుడైనా సరే కౌంటర్ టాప్ బాగా ఎక్కువ సామానంతో నిండిపోయి గజిబిజిగా ఉంటే కనుక మనము ఎక్కువ పని చేయలేము. అందుకే టైం ఉన్నప్పుడల్లా డీక్లటర్ చేసుకుంటూ ఉంటే తక్కువ సామానం కూడా మనము ఆర్గనైజ్ చేసుకుంటే మనకి హ్యాండీగా ఉండిద్ది. వయసు పెరిగే కొద్దీ ఎక్కువ సామానం పెట్టుకొని దాన్ని క్లీన్ చేయడానికి సమయం లేక అలా పట్టేసే కన్నా ఇలాగ నార్మల్గా క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. ఈరోజు నా చిన్న టైనీ కిచెన్లో నేను మొత్తము కౌంటర్ టాప్ మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నాను. అది 0 కాస్ట్తో అనమాట. ₹2 షాంపూతో కిచెన్లో ఉన్న బ్యాక్ టైల్స్ని, సోప్ ఆయిల్తో కింద ఉన్న మార్బల్ని మొత్తము క్లీన్ చేస్తున్నాను, గ్రానైట్ని. సో ఇదేంటంటే మనకి లిక్విడ్ చాలా రోజుల వరకు ఉండిద్ది. ఏం లేదు, ₹2 మేరా షాంపూ తీసుకొని వేడి నీళ్ళు వేసి అందులో 1 స్పూన్ బేకింగ్ సోడా వేసేసి మనము ఇలా క్లీన్ చేస్తామంటే మనకి టైల్స్ మీద ఉన్న జిడ్డు మరకలన్నీ పోతాయి అన్నమాట. ముందుగా ఎప్పుడు హ్యాండీగా ఉండాలంటే మనకి మెయిన్ కార్నరే మెయిన్ అనమాట. ఎక్కువ మీరు సామానం పెట్టుకున్నారనుకోండి, మనకి ఒక 30+ వస్తున్నాయి అనగానే కనుక కాళ్ళ నొప్పుల దగ్గర నుంచి చేతులు నొప్పి, వంట పని అన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కువ సామానం పెట్టుకొని ఇబ్బంది పడే కన్నా మనకి ఎలా నచ్చిద్ది, మన మనసుకి ఎలా నచ్చిద్ది, మన చేతికి ఎలా అలవాటు అనే దాన్ని బట్టి చూసుకొని ఎక్కువ రిపీటెడ్ సామానం ఉంటే డీక్లటర్ చేసి ఉన్న సామాన్ని ఆర్గనైజ్ చేశారంటే మీ కిచెన్ ఎప్పుడు మీకు కన్వీనియంట్గా యూజ్ అయ్యిద్ది. మీతో పాటు మీ హస్బెండ్ కానీ ఎవరైనా కానీ మా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా వాడుకోవాలన్నా వాళ్ళకి కంటికి కనిపిస్తాయి అన్నమాట. ఈ స్టాండ్ వచ్చి నేను 9 years క్రితం తీసుకున్న స్టాండ్ అండ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళారంటే తీసుకోండి. నేను తీసుకున్నప్పుడు ₹180, ఇప్పుడు 200+ ఉండొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేది చూసారా మార్బుల్, ఇది కూడా నేను DIY చేస్తున్నాను. ఇది మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది, ఇంటి కోసం అని తీసుకున్నారు. దీన్ని ఏంటంటే కింద పోపుల డబ్బాలో ఉండే డబ్బాలని స్టాండ్గా పెట్టి దాని మీద ఆయిల్, గీ, తర్వాత మన వెల్లుల్లిపాయలు దంచుకునే అమలదస్తము ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాను అనమాట. అండ్ సింపుల్ ఒక బౌల్ లాంటిది పెట్టి అందులో స్పూన్స్ అలాంటివి వేస్తున్నాను. ఎక్కువ హడావిడి లేదు. నేను ఆల్మోస్ట్ ఇది సర్దేటప్పుడు మా కిచెన్లో ఉన్న చాలా సామాను వరకు డీక్లటర్ చేస్తాను. అండ్ అలాగే మనీ ప్లాంట్ పెట్టకపోతే లుక్ రాదు కదా, చిన్న మనీ ప్లాంట్ కూడా అనమాట. అండ్ ఇలా ఎప్పటికప్పుడు మనం 15 daysకి ఒకసారి మోడల్గా అంటే దానికి మనకి తగ్గట్టు తీసి మార్చుతూ ఉంటే మనకి చూడడానికి బాగుంటుంది. అండ్ ఈ కార్నర్లో వచ్చి నేను వెల్లుల్లిపాయలు ఒక చిన్న బౌల్ లాంటిది డబ్బాలో వేసి పెట్టానండి. ఇటు వచ్చి ఇంకా చాపింగ్ బోర్డ్ అనమాట. చూడడానికి అయితే నా చిన్న కిచెన్ ఎలా ఉందో కామెంట్